సరే ఏంటి ఇక ఆ యుద్ధం అలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మిస్త్రీ అవును ఎంత అన్యాయం అండి. విక్రమ్ మిస్త్రీ ఎవరిని బలిపక్షం చేస్తారు? విక్రమ్ మిస్త్రీ వాస్తవంగా విదేశాంగ శాఖ కాదు, రక్షణ శాఖ లేదా ఇట్లాంటివి క్యాబినెట్ చెప్తుంటారు. ఆయన చెప్పాడు అటు ఇటు వాళ్ళని కూర్చోబెట్టుకొని. ఇప్పుడు ఆయన మీద దాడి ఏదో ఆయన సొంతంగా ప్రకటించినట్టు ఆయన ప్రకటించాడు, నువ్వు ఎందుకు ప్రకటించావు, ట్రంప్ చెప్తే నువ్వు వింటావా, అది ఇదేనా అంటే వీళ్ళకి ఏం తెలియకుండా ఆయన చేశాడా? ఇప్పుడు మనం అంతకుముందు ఏమన్నాం, ప్రతి నిమిషం ఈయన మానిటర్ చేస్తున్నాడు, చీమ కూడా చిట్టుకుమనలేదు మోదీ గారికి తెలియకుండా అని మనం అంతకుముందు చెప్పి, ఇప్పుడు తీరా ఒక పెద్ద పరిణామం వచ్చిన తర్వాత మటుకు హఠాత్తుగా ఆయనకేం తెలియకుండా జరిగిందని ఆ మిస్త్రీని బలిపశువుని చేస్తే ఎట్లండి? ఆయన మీద ట్రోల్స్, ఆయన మీద విపరీతంగా ఫైర్ ఏమని. ఇప్పుడు ఆఖరికి ఆయన కూతురు కూడా ఆమె కూడా హఠాత్తుగా నాకు ఇష్టం వస్తే వర్మను ఆకాశానికి ఎత్తుతాను, నచ్చకపోతే నేను ద్రోహి కింద చేస్తానంటే ఎలా కుదురుతుంది? కుటుంబాన్ని కూడా వదలకుండా ఏమని కుటుంబాన్ని బిడ్డను కూడా. ఆమె ఎప్పుడు రోహింగ్యాల గురించి ఏదో మాట్లాడట, శరణార్థుల గురించి ఎప్పుడూ మాట్లాడతాం. ఎందుకంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ ఈరోజు మాట్లాడాడు, బంగ్లాదేశ్ యుద్ధం పెద్ద విజయం అంటున్నారు, అదేం విజయం కాదు, శరణార్థుల సమస్య ఇప్పటికీ ఉంటే అది విజయం కాకుండా పోతుంది. ప్రపంచంలో చాలా హిస్టరీ, అసలు బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఒప్పుకొని ఉండకూడదంట. ఇప్పుడు ఏం జరిగింది, మాట్లాడవా మహానుభావ అంటుంటే బంగ్లాదేశ్ యుద్ధాన్ని గురించి మాట్లాడి అదే పద్ధతిలో ఇప్పుడు విక్రమ్ మిస్త్రీ మీద కూడా దాడి, ఆయన కూతురు మీద దాడి. వీళ్ళలో కొంతమంది అధికార కూటమికి అధికార పక్షానికి చెందిన వాళ్ళు కూడా, కొంతవరకు ప్రతిపక్షాలు వాళ్ళే ఆయన్ను సమర్థిస్తున్నాయి. ఎందుకు ఆయన మీద ఎందుకు ఐఏఎస్ల అసోసియేషన్ అధికారికంగా వ్యతిరేకత తెలిపింది. వర్మ చాలా నిజాయితీపరుడు, నిష్ణాతుడైన అధికారి, మీరు చెప్పింది ఆయన చేశాడు ప్రభుత్వం తరఫున. ఆయన మీద మీరు ఇప్పుడు విష ప్రచారం ఏంటి అని మీరు ఒక విషయం ఆలోచించండి. రాజకీయ పార్టీల మధ్య వ్యతిరేకత లేకపోతే భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుండెకాయగా ఉండాల్సినటువంటి సివిల్ సర్వెంట్స్ను ఈ విధంగా దూరం చేసుకొని వాళ్ళ అసోసియేషన్ ఖండించే పరిస్థితి మనం తెచ్చుకోవచ్చా? వాళ్ళ కుటుంబాలను కూడా మనం నిందారోపణలకు గురి చేయొచ్చా? ఈ దేశం యొక్క ప్రతిష్టకు, దేశం యొక్క పటిష్టతకు సంబంధించిన విషయం కాదా? కాబట్టి అందరూ కూడా చాలా నొచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు మిస్త్రీ మీద చేస్తున్న పద్ధతిలో గతంలో ఎప్పుడు జరగలేదు. అన్నీ బాగుంటేనేమో గొప్ప, కొంచెం తేడా వస్తే మటుకు మేము తిట్టిపోస్తామంటే ఎలా కుదురుతుంది వర్మ గారు? ఈయన మీదే కాదు, మీరు ఇంతకుముందు కూడా మనం ఆమె నేవీ అధికారి భార్య, ఆమె మీద ట్రోల్స్ చేశారు. ఆయన చనిపోతే ఆయన మతాలు ఇవన్నీ కాదు, మాకు న్యాయం జరగాలని, అంతకంటే ఎవరైనా ఏమంటారని, అందరూ సమైక్యంగా ఉండాలని, ఎవరైనా బాధలు అదే. ఇప్పుడు సిపిఐ నారాయణ పాకిస్తాన్కి పోవాలి అని సోము వీర్రాజు గారు మాట్లాడతారు. ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంఏ అట్లయితే ఇప్పుడు ఎవరు పోవాలన్నాడు ఆయన. ఎవరు చెప్తారు? అందరూ ఇండియాలోనే ఉండాలి, ఎందుకు ఎవరైనా పాకిస్తాన్కి పోవాలి? కాబట్టి ఈ ట్రోల్స్ అనేవి మీరు కూడా ఒకరోజు మాట్లాడినట్టున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఎలా చెప్పినా కానీ అంతిమంగా ఎలా ప్రతిదానికి మొదలుడు గాథ ముగియవలే మనుషుల బతుకులలో అని ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది. ఇది ఎలా ముగుస్తుంది, ట్రంప్ ఏం ముగిస్తాడు, మోడీ ఏం ట్విస్ట్ ఇస్తాడు, మనం రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. కానీ ట్రోల్స్కు గురి చేయటము, కొంతమంది మీద ముద్ర వేయడం, ఉరిమురి మంగళం మీద పడినట్టు కరాచీని కాల్ చేసామన్న వాళ్ళు కరాచీ బేకరీ మీద దాడి చేస్తే ఉపయోగం ఏంటి సార్? కరాచీ బేకరీ బిస్కెట్లు తిని అది హైదరాబాద్ సంస్కృతిలో భాగంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకంతా వ్యాపించి అన్ని చోట్ల కూడా వాటిని చాలా రుచిగాను చాలా ప్రేమగా కూడా తింటారు. ఎవరు కరాచీ అన్నదమ్ములు విడిపోతారు. ఉదాహరణకు భారతదేశమే విడిపోయింది, ఆ సైనిక పాలకులు ఎవరో ఏదో చేశారని దాని మీద కరాచీ బేకరీ మీద దాడి ఏమన్నా ఔచిత్యం ఉందో దాంట్లో? వాళ్ళు మాకేం సంబంధం సార్, మా నాన్న అప్పుడెప్పుడో వచ్చేసాడు, నేను అప్పుడెప్పుడో అన్న గర్వాపసి, మా ఘర్ ఇదేరా బాబు అంటుంటే గర్వాపసి అంటే ఏం చేస్తారు? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇది? కాబట్టి కొంచెం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వేడి చల్లారింది కాబట్టి చల్లారాలి కూడా. చల్లార్చి కాశ్మీర్ని ఎలా కాపాడుకోవాలి, ఉగ్రవాదానికి పాల్పడిన వాళ్ళని ఎలా శిక్షించాలి, మీరు అన్నట్టు షరతులు పెట్టండి. ఐక్యరాజ్య సమితి కూడా షరతులు పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళని అప్పచెప్పాలి కదా, వాళ్ళని అప్పచెప్పాలి, బాధ్యులను శిక్షించాలి. అలా కాల్పులు ఆ సమయంలో ఎవరున్నారు, అందుకే సాక్ష్యాధారాలు చాలా ముఖ్యం.
ఇప్పుడు ఈ సందర్భంలో సాక్ష్యాలు మటుమాయం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ఐక్యరాజ్య సమితి ముందు మనం పెడితే తప్పకుండా వాళ్ళు స్పందించాల్సి వస్తుంది. ఇప్పుడు జైషే అహ్మద్ ఉంది, అది ఎప్పుడో జైషే అహ్మద్, అది ఎప్పుడో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. వాళ్ళ పాత్ర ఉందని మనం నిరూపిస్తే వాళ్ళు చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఎలా సమర్థించగలుగుతారు వాళ్ళు? కాబట్టి ఇప్పుడు జరగాల్సింది మీరు అన్నట్టు ఒకటేమో దోషుల అప్పగింత, 2 సాక్ష్యాల సేకరణ, 3వది కాశ్మీర్ను కాపాడుకోవటం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారా, అది కాలం నిర్ణయిస్తుంది, చేయగలిగింది చేస్తారు, అందులో ఏముండదు, అది నడుస్తుంటుంది. మనలో మనం తిట్టుకోవడం మానేయాలి. మీరు పాకిస్తాన్కి పోండి, మీరు బంగ్లాదేశ్ పోండి, ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళు చూసుకుంటారు కదా. మీరెందుకు మహిళల మీద, నాయకుల మీద, అధికారి మీద, పాపం ఎవరైతే అంతటికి సూత్రధారిగా గాత్రధారిగా వ్యవహరించాడో పాపం ఆ మిస్ట్రీ, ఆయన మీద దాడి చేస్తే ఏం న్యాయం అండి? ఇలా అలవాటు చేస్తే మోడీ మీద కూడా దాడి చేస్తారు. ఇదే మాటలు ఆయన్ని కూడా అంటారు, కొంతమంది అంటున్నారు ఇప్పటికే. దానివల్ల ఉపయోగం ఏముంది? దేశాన్ని రక్షించుకోవడం ముఖ్యం.